20 years of excellence. Sun International Institute of Tourism and Management. మొన్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ మరి కేటగిరీలో అయితే బేబీ హారిక అయితే మరి గద్దర్ అవార్డు కూడా వచ్చింది. మీరు డైరెక్ట్ చేసిన మూవీకి ఒక స్టేట్ అవార్డు రావడం కానీ సో క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? చర్చి కిల్లింగ్ దొరికింది. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మొన్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అందులో కూడా మరి అందరికీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ మెయిన్గా అయితే మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ మరి కేటగిరీలో అయితే బేబీ హారిక అయితే మరి గద్దర్ అవార్డు కూడా వచ్చింది. మరి ఆ అమ్మాయి తీసుకున్న తర్వాత ఆ మెర్సీ కిల్లింగ్ మూవీ గురించైనా కానీ సో ఒక డిఫరెంట్ వైబ్ ఆ టీంలో కూడా మనం చూసాము. ఇప్పుడు మనతో పాటు కూడా ఆ మూవీ డైరెక్టర్ వెంకటరమణ గారు అలాగే బేబీ హారిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ నిన్నైతే బేబీ అని పిలవడం నాకు ఇష్టం లేదు. అదే బేబీ అనేది తీసి పక్కన పెట్టేద్దాం అనిపిస్తుంది. అంటే ఎప్పుడు బేబీ ఉన్నప్పుడు చేసావు నువ్వు అది? అంటే చిన్నప్పటి నుంచి కదా, సో అందరు బేబీ హారిక అని పిలిచారనమాట. బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయి కదా, ఇంకా మీ ఇష్టం. అంతేంటవా? 3 years బ్యాక్ చేసాము. 3 years బ్యాక్ 3 years బ్యాక్ తను చాలా చైల్డ్గా ఉండే. చైల్డ్గా సినిమాలో కూడా చాలా చైల్డ్గా ఉండేది. కొంచెం ఈ 3 yearsలో కొంచెం బాగా ఎదిగింది. అంటే అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా హ్యాపీగా ఉందన్న. అది కూడా గద్దర్ అవార్డ్, ఇట్స్ తెలంగాణ స్టేట్ కదా అవార్డ్ కదా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, వీ వర్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ అనే సక్సెస్ సెలబ్రేషన్స్లోనే యూజ్ చేసాము అందరికి. అండ్ రమణ గారు, అండ్ మీ మూవీ మీరు డైరెక్ట్ చేసిన మూవీకి ఒక స్టేట్ అవార్డు రావడం కానీ సో క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది అసలు? ఇది చాలా హ్యాపీ మూడ్ సార్ ఇది. ఎందుకంటే మేము సినిమా చేసినప్పుడు ఆ స్టోరీ మీద నాకంటే కూడా మా ప్రొడ్యూసర్స్ ఎక్కువ దాన్ని నమ్మారు. సో ఆ నమ్మకం ఈరోజు నిజమైనప్పుడు వాళ్ళు పడ్డ ఆనందం నాకు ఇది రావడం అనేది ఇంకా అసలు ఎప్పటికీ నేను డ్రీమ్లోనే ఉన్నా. గవర్నమెంట్ ప్రకటించిన దగ్గర నుంచి వస్తుందా రాదా అంటే మేము బాగా నమ్మాము. కథని ఎంత బాగా నమ్మాము. ఈ పాప క్యారెక్టర్ నేను అంతకంటే ఎక్కువ బిలీవ్ చేశాను. సో అందువల్ల ఆ అమ్మాయికి వస్తుందని నాకు తెలుసు ముందే. సో ఆ నమ్మకం నిజమైన తర్వాత అసలు ఎప్పటికీ ఒక డ్రీమ్లోనే ఉన్నాం, అది మనకైనా వచ్చిందని. సో ముందుగా అయితే తెలంగాణ గవర్నమెంట్కి అయితే ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మా 11 సంవత్సరాల తర్వాత ఇది నిజమైంది అది. సో మేము అందులో ఉండటం అనేది ఇంకా చాలా ప్రత్యేకమైంది అనమాట. మీరు చెప్తూ ఉన్నారు, ఇంకో పక్క అయితే ఒక బ్లషింగ్ పింక్ చీక్స్ అనేది కూడా వచ్చేస్తున్నాయి బయటికి. నీకే సిగ్గుపడితే అలా బ్లష్ అవుతుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం కదా. లైక్ 14 years తర్వాత ప్రకటించారు అవార్డ్స్ అండ్ అందులో ఫస్ట్ ఇయర్లోనే రావడం. ఇట్స్ వెరీ ఆనరబుల్ అవార్డ్ అనమాట. ఇన్ని సినిమాలు చేసావు, సీరియల్స్ చేసావు, సో రాని గుర్తింపు గద్దర్ అవార్డ్స్తో వచ్చేసింది. ఏమన్నా డిఫరెన్స్ ఉందా నీలో? అంటే యూజువలీ చిన్నప్పటి నుంచి నేను మ్యాక్సిమం కోయిలమ్మ ద్వారా అందరికీ తెలుసు. అండ్ మధ్యలో చేసిన అంటేసినానికి గామి అండ్ నౌ ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఎక్కువ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ఎక్కువైపోయి ఇన్బాక్స్ మొత్తం నిండిపోయిందా? అంత ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేసావు అని. సో అసలు నీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి ఈ జర్నీలో కంప్లీట్గా అవార్డు ప్రకటించిన తర్వాత? నాకా ఐ మీన్ అంటే నా బదులు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. మన కోసం వేరే వాళ్ళు ఆనందపడి మనకి కంగ్రాచులేట్ చేస్తూ, అంటే మనం ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఎవరు మనకెవరు అంత పరిచయం లేదు, బట్ ఎవర్ లైక్ కమింగ్ అండ్ లివింగ్ అ కమెంట్ అనమాట. కంగ్రాచులేషన్స్ హారిక అని. దట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఓకే సార్, ఈ మెర్సీ కిల్లింగ్ కంప్లీట్ స్టోరీ అనేది వెరీ డిఫరెంట్. అండ్ దానికి సంబంధించి ఇది ప్రత్యేకమైన గుర్తింపు రావడం కానీ ఈ ప్రాజెక్ట్ మెయిన్గా తీసుకెళ్లాలని అనుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే సార్, నేను యాక్చువల్గా మా ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఒక 3 కథలు తీసుకెళ్ళాను. సో నేనైతే నాకు ఈ సబ్జెక్ట్ చేయటం నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకంటే ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ జనాలు అంటే బయట ఆడియన్స్ డిఫరెంట్గా ఉన్నారు. అన్ని కమర్షియల్ ఫార్మాట్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉన్నారు కాబట్టి అలాగే. సో నేను వెళ్ళిన తర్వాత
డాక్టర్ గారు మన డాక్టర్ విజయ్ కుమార్ గారు, Yeah. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. ఆయన మేడం గారు వచ్చేసి బాలకామేశ్వరి మేడం ప్రొడ్యూసరు, వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఏంటంటే తాళబోతుల మాధవి గారు. వీళ్ళకి నేను 3 సబ్జెక్టులు ఇచ్చా. 3 సబ్జెక్టులు ఇస్తే అవి నాకు చాలా డ్రీమ్. ఆ 3 సబ్జెక్టులు నేను చెయ్యాలా, అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనుకున్నాను. అందుకంటే ముందు నేను దేవరకొండలో విజయ ప్రేమ కథ అని ఒక సినిమా చేశాను. సో ఆ మూవీ కంప్లీట్గా మెసేజ్ ఓరియంటెడ్. అసలు అది దాన్ని ఆ పాయింట్ కూడా ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. తర్వాత నేను దానికి వచ్చిన రిజల్ట్ని బట్టి ఇక నేను అలాంటి సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాను. తర్వాత ప్రొడ్యూసర్స్కి వెళ్ళాను, ఆ 3 కథలు ఇచ్చాను, వాళ్ళు 3 రిజెక్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఇట్లా కాదు, మాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, సొసైటీకి మేము మంచి చెప్పాలి, సొసైటీలో ఏదైనా ఒక మంచిని మనం చూపించాలి. సినిమా అంటే అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్గా ఒక మంచి కాన్సెప్ట్ కావాలన్నప్పుడు నేను తర్వాత ఇది మెర్సీ కిల్లింగ్ కాన్సెప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడంతో పాటు బడ్జెట్ ఎంతైనా పర్లేదు మనం చేద్దాం ఈ సినిమాని అన్నారు. నేను ఒక 2 మంత్స్ ఈ డిస్కషన్ జరిగింది. నేను వద్దంటాను, లేదు సార్ మీరు అనవసరంగా మనం మెసేజ్కి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ అంటే మనం కమర్షియల్గా మనం గెయిన్ అవ్వలేము సార్, వద్దని చెప్పానండి. కానీ వాళ్ళు పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా నాతో ఈ సినిమా తీయాలని చెప్పేసి చేశారు. ఈరోజు వాళ్ళ నమ్మకంతో పాటు మాకు ఇంత మంచి పేరు వచ్చింది. సో లైఫ్ అయితే నాకు ఒకసారిగా మనం ఎవరో తెలియదు, అసలు నిన్నటి వరకు ఎవరు తెలియదు. తను ఇందాక చెప్పినట్టుగా ఒక పోస్ట్ పెడితే చూసేవాళ్ళు కూడా లేరు. బట్ ఈరోజు అసలు మనం ఏం పెట్టిన అప్రిషియేషన్స్, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్, తర్వాత మన సాయి కుమార్ గారు, మా దాంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ టోటల్గా అందరూ హీరో కాడ నుంచి ఆ సినిమాలో వర్క్ చేసిన క్రూ టీం మొత్తం టెక్నీషియన్స్ అంతా కూడా వాళ్ళు మేము ఆనందపడి వ్యక్తం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో అట్ ది సేమ్ టైము ప్రొడ్యూసర్ మేడం కూడా మొన్న తనకు వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసాం, హోటల్లో చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసాము. కానీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనం కమర్షియల్గా పక్కన పెడితే సో వాళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్లోనే వాళ్ళు ఇటువంటి గుర్తింపు రావడం అంటే చాలా అరుదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ స్టేజ్ మీద అన్ని ప్రొడక్షన్స్ అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా వెల్ నోటెడ్ పర్సన్స్. మెర్సీ కిల్లింగ్ అంటే ప్రతి ఒక్కరిని మెర్సీ కిల్లింగ్ ఏంటి క్వశ్చన్ మార్క్ దానివల్ల ఇది సాధ్యమైంది. సో మా ప్రొడ్యూసర్ వల్ల అది ఒక్కసారిగా అరే ఇది ఒక సినిమా ఉందా అనే సిచ్యువేషన్కి ఆడియన్స్ చాలామంది ఈరోజు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చాలామంది ఆడియన్స్ నాకు ఫోన్ చేసి అరే సినిమా ఇప్పుడు చూస్తున్నారు, అంతకుముందు అసలు సినిమా తక్కువ చూశారు, ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, అరే సినిమా చాలా బాగుంది, మేము అసలు మాకు తెలియదా అంటున్నారు. మన సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత మెర్సీ కిల్లింగ్ అనేది జై అని లేచినారు. అంటే రిలీజ్ అయిన టైంలో కంటే ఇప్పుడు ఆ బజ్ అనేది కూడా వచ్చేసి చూడడం అనేది కూడా మొదలెట్టారు. నైస్. అండ్ నీకైతే డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలేమో, ఎందుకంటే మెర్సీ కిల్లింగ్ అండ్ నువ్వు యాక్ట్ చేసిన గామి మూవీకి కూడా అవార్డ్స్ రావడం కానీ వెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నీ గురించి ఒక పర్టికులర్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే ఇన్ని మూవీస్ కానీ సీరియల్స్ చేసావు, కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే నీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ తీసుకుంటున్నది కానీ చాలా చూజీగా వెళ్ళిపోతున్నావు, ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే యాక్చువల్గా నేను మూవీస్ చేసేటప్పుడు వాట్ మీ అండ్ మై పేరెంట్స్ సీ ఇన్ ద క్యారెక్టర్ ఈజ్, ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, దానికి ఇంపార్టెన్స్ ఉందా లేదా. చిన్న క్యారెక్టర్ అయినా ఒక 5 minutes వచ్చినా దానికి ఒక ఇంపార్టెంట్ ఉంటే వీ కెన్ డూ ఇట్. కొంచెం బడ్జెట్లో ఉన్నా పర్లేదు, బట్ ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. సో అలా చూజీగా వెళ్తున్నాం అన్నమాట. మెయిన్ అదే అండ్ రీజన్. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఆ టైప్. ఓకే. అండ్ ఈ అవార్డు తీసుకున్నావు, సో తీసుకుంటున్న టైంలో నీ మైండ్లో కానీ ఏంటి ఏం నడిచింది అసలు? మేము యూజువలీ నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ ఉండదు అనమాట, నేను అంత భయపడను. బట్ అంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు అండ్ నాకు ఇచ్చేది మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. నా వాజ్ లైక్ ఓకే అని నేను స్టిఫ్ అయిపోయాను. నేను తర్వాత వీడియో చూస్తే నేను ఎందుకు అంత స్టిఫ్గా నడిచాను అనుకో. మమ్మీ మా రిలేటివ్స్ కూడా అంతే, చాలా ఎందుకు అంత స్టిఫ్గా నడిచాను లైక్ అమ్మ తెలీదు.
ఎట్లా సోల్జర్ లా నడిచావా? యా అదే అన్నారు వీడియో చూస్తుంటే లైక్ ఓకే ఎందుకంత స్టిఫ్గా నడిచిన బట్ అంతే ఏం లేకుండే వెళ్ళాను అవార్డు తీసుకున్నాను వచ్చాను కిందకి వచ్చాక వచ్చింది తీసుకున్నా ఫైనల్ చేతిలో చూసేటప్పుడు అవార్డు ఉంది. ఓకే యా నైస్ మూమెంట్స్ కదా. యా ఓకే సార్ ఇంతకు మీరు మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్గా ముద్ర పడిపోతుందేమో సార్, నెక్స్ట్ కూడా అలాంటిది ఏమైనా తీయబోతున్నారా ఏంటి? నెక్స్ట్ అంటే మెసేజ్ కాదు కానీ మనకంటూ ఒక సంథింగ్ డిఫరెంట్ ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి ఒక గోల్ ఉంది. ఓకే అంటే కమర్షియల్ సినిమాలు అది కాకుండా మనకంటూ ఒక స్పెషల్ ముద్ర. మాకు ముందు 1940లో గ్రామో సినిమాకి నేను వర్క్ చేశాను. ఓకే సో ఆయన మా గురువుగారి దగ్గర నుంచి నాకు కొంచెం అది ఆయన్ని నేషనల్ అవార్డు చూసా. ఓకే అక్కడ నుంచి నాకు ఏదైనా సంథింగ్ డిఫరెంట్ స్టోరీలు చేయాలి, మనం ఏదో ఒకటి చేయకూడదు అనే దాని మీద ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోయేది కూడా 1980 బ్యాక్డ్రాప్లో నేను డిస్కషన్ జరుగుతుంది. ఓకే దాంట్లో ఉన్నాను కానీ ఖచ్చితంగా నాకంటూ ఒక స్పెషల్ ముద్ర వేయాలనేది నాకు. యాక్చువల్గా నేను రోజు అయితే ఒక చలాకీ పిల్ల, పక్కింటి అమ్మాయి, సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఇంత బరువైన రోల్స్ వేసుకొని నువ్వు క్యారీ చేసుకుంటూ వెళ్ళడము, నాకైతే ఒక్కసారిగా నీకు అవార్డు అనేది వచ్చిందనేటప్పటికి చాలా బాగా చేసావు. దాని గురించి అని కాదు, మేము అంటే నిన్ను అయితే ఇంకొక రకంగా అనుకుంటే గామిలో అంటే దీంట్లో మాత్రం ఇంకొక రకంగా చూపించేసాం. అసలు ఎలా ఒప్పుకున్నావు అసలు ఈ మూవీ మెయిన్గా? యూజువల్లీ ఏంటంటే అన్న తనకి చాలా చిన్న అమ్మాయి కదా, వాళ్ళ మదర్ ఉన్నారు. నాకు ఫస్ట్ ఒక ఫ్రెండు, నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు నా మూవీలో హీరో ఎవరంటే పాప హీరో. సో ఇంత బలమైన క్యారెక్టరు, నేను ఏదేదో చెప్పాలనుకున్నా. దాంట్లో రాజ్యాంగం ఉంది, మనిషికున్న రైట్స్ ఉన్నాయి, మనిషికున్న నాకున్న హక్కులు ఏంటి. సో ఒక పెద్ద రేంజ్ క్యారెక్టర్స్ని ఈ అమ్మాయి డీల్ చేయాలి. సో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే ఎట్లా ఎవరున్నారు, చాలామందిని ఎతికితే నాకు ఎవరు అంతగా అనిపించలే. ఈ కోయిలమ్మ కనిపించిందా? ఈ హారిక అంతకుముందు ప్రామిస్కి నాకు అసలు ఆమె తెలియదు. నేను సీరియల్ చూడను, అసలు నేను సీరియల్స్ వర్క్ చేశాను. ఓకే ఇంకా అక్కడి నుంచి అంటే నాకు మనకున్న టైంకి మనం చూడాల. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి ఉంది సార్ చూడండి మీరు, నేను చూపిస్తాను. తన యాక్టింగ్ తెలియదు నాకు, అసలు ఏం సీరియల్ చేసింది ఏం సినిమా చేసిందో నాకు తెలియదు. నాకు ఆ ఫేస్ కట్ ఒక్కటే నచ్చింది, నాకు కరెక్ట్గా నాకు ఈ అమ్మాయి కావాలనుకున్నా. ఆ రోజు నుంచి కూడా నేను అసలు ఆడిషన్స్ లేవు, టెస్టింగ్ లేవు, ఏం లేవు, డైరెక్ట్గా సెట్లో తీసిపోయి కూర్చోబెట్టి అంతే. అంత నమ్మకం నాకు. తన ప్రొఫైల్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి సార్, నేను అవన్నీ కూడా చూడలే అసలు, నాకు తెలియదు. సో ఎట్ ఏ టైము నేను ఆ అమ్మాయిని చూడగానే ఖచ్చితంగా ఈ అమ్మాయి చేస్తుంది అనుకున్నా. ఎందుకంటే దాని ఫేస్ కట్లో కొంచెం ఫీల్ ఉంటుంది, అది నాకు కావాల్సిన విధంగా ఉందని. నేను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా మనం ఒకటి చెప్తే రెండు చేస్తుంది. సినిమాలో చెప్తారు కదా, ఏ కంట్రోల్ నుంచి నీళ్ళు రావాలని, అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది అసలు. ఏంటంటే మినీ వర్షన్ ఆఫ్ సావిత్రి గారు అని ఒకటి కొత్తగా పెట్టేస్తాం. వీళ్ళు సాయి కుమార్ గారు తన కాంబినేషన్లో షూటింగ్ జరుగుతుంది. నాకు జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే షూట్ ఉంది, ఎక్కువ రోజులు చేయడానికి లేదు. నాకు సార్ వాళ్ళ డైలాగ్స్ కూడా రోజు మార్నింగే ఇచ్చారు, ఇంత పెద్ద డైలాగ్స్, అది కూడా సాయి కుమార్ సార్తో. కాదు డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇన్ని పేపర్లు చూపిస్తున్నారు, ఏంటి ఇంత నాకు ముందు చెప్పాలి కదా, చెప్పలేదేంటి అని. తర్వాత ఆయనకి సాయి కుమార్ గారికి చాలా తక్కువ డేస్ పెట్టావు, స్క్రిప్ట్ ఏమి చాలా పెద్దగా ఉంది, నా కాంబినేషన్ ఎవరు ఆ పాప చేస్తుందా అంటాడు ఆయన. మీకెందుకు సార్, బాగా చేస్తుంది సార్ అన్న. తర్వాత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇద్దరు ఆయన చెప్పారు, ఆయన ఒక పోటీ అనమాట, డైలాగ్ కింగ్తో ఒక పోటీ. బాగా ఏం డైరెక్టర్, ఏం మంచి అమ్మాయిని తీసుకొచ్చావా నువ్వు, సూపర్ అసలు బాగా చేసిన. తనకి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అనుకున్నది షెడ్యూల్ అనుకున్నట్టుగా కరెక్ట్గా చేసేసాము. తను అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తుంది. సార్కి ఎక్కడ తగ్గుకోకుండా, ఒక్కటి కూడా రీటేక్ లేకుండా ఇద్దరికి మధ్యలో అంతా పర్ఫెక్ట్గా చేస్తాను. అంటే షూటింగ్ చేసేటప్పుడైనా కానీ ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు ఎక్కువసేపు ఏడిపించడాలు, బలమైన క్యారెక్టర్ ఎమోషన్స్ కదా, మూవీ అదే మొత్తం ఏడిపి. నేను చేసిన హాఫ్ డేస్ నాకు తెలిసి
ఒక 2 సార్లు ఉంటాయి అనుకుంటా కదా. సో నవ్విన ఈ షార్ట్స్, మిగతావన్నీ ఏడుపు, చేజింగ్స్, పరిగెత్తడాలు, ధర్నాలు చేయడాలు, ఇవే అంతే అంతే. ఆ బోర్డు పట్టిస్తారు. అందులో తన క్యారెక్టర్తో పాటు ఐశ్వర్య, జబర్దస్త్ ఐశ్వర్య చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా నేను ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్నాను. సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ షూర్గా రావాలని నేను. తన ఎంత ఉంటుందో తనకి ఇంచుమించు సేమ్ లెంత్ క్యారెక్టర్స్ ఇద్దరే. తను పీక్ పర్ఫార్మెన్స్ కూడా అమ్మాయి చాలా పీక్ చేసేలో చేసింది అమ్మాయి. ఫస్ట్ ఈ పోస్టర్ చూసేటప్పటికి కత్తి పట్టుకొని కూర్చేటప్పటికి ఇదే హర్రర్ మూవీనా అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది కాదు, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ మూవీ అని. బాగా చేశారు హీరో కానీ హీరోయిన్ కానీ, మదర్ క్యారెక్టర్స్, మన ఫాదర్ క్యారెక్టర్, తర్వాత సైడ్ మొత్తం టోటల్గా అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. కోఆర్డినేషన్ ఎర్రటి ఎండలు అసలు మేము షూట్ చేసేటప్పుడు అయితే కాకినాడలో అన్నమాట, బీచ్ దగ్గర. మళ్ళీ సమ్మర్ టైంలో నేను నార్మల్గా తెల్లగా కొంచెం ఫేర్గా ఉండే అనమాట. ఆ షూట్ ఉప్పడలు అయ్యేసరికి 3 షేడ్స్ తగ్గిపోయా. అయిపోద్ది అసలు నాది అంతా బయట రోడ్ల మీదే ఉంటుంది. అన్ని ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నాయి దానికి. చేంజింగ్స్ అన్ని ఎతుకులాట కదా, మాడిపోయి పంపించారు సార్ అంతేగా. కానీ వాళ్ళు అందరూ అండి అసలు మా క్రూ టీం మొత్తం చాలా కష్టపడి చేశారు. అరే సార్ అలా కష్టపడ్డారు, అలా చేశారు కాబట్టే ద ఫలితం ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అలా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి మరి? ఇలా బేబీ క్యారెక్టర్స్ ఆర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏనా, లేకపోతే హీరోయిన్ ఏమన్నా? బేబీ నుంచి బయటకు వచ్చి అదే బేబీ నుంచి బయటకు వచ్చింది రాలేదని అడుగుతాను సార్. వచ్చాను అన్న. ఐమ్ ట్రైయింగ్ ఫర్ మంచి క్యారెక్టర్ కానీ ఇంపార్టెంట్ అయిన రోల్స్ చూస్తున్నాను అన్న. హీరోయిన్ కానీ, హీరోయిన్ కాకపోయినా ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్ కానీ. ఏమన్నా జరుగుతున్నాయా? ఓకే చేసావా? ఇప్పుడు ఇంకా స్టోరీస్ వింటున్నా అనమాట. ఇంకా ఏం లేదు, ఏమైనా ఉంటే అది చెప్తా. అప్డేట్స్ ఇన్స్టాల్ ఇస్తా అంతే కదా. అంటే భయ్య మెయిన్గా ఫస్ట్ దానికి విషయానికి వచ్చేటప్పటికి ఒక ప్యాసివ్ స్మోకింగ్ దాని గురించి చెప్పారు. అండ్ సెకండ్ దానికి వచ్చేటప్పటికి ఒక రాజ్యాంగంలో ఉన్న మెర్సీ కిల్లింగ్ దాని గురించి తీసుకొని చెప్పారు. ఇలా మెయిన్గా ఇలా మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేటప్పుడైనా కానీ కమర్షియల్గా వర్కౌట్ కాకపోయేటప్పటికి ఆ బాధపడిన సందర్భాలు కానీ, ఆ టీమ్ కొంచెం ఎప్పుడో ఒకసారి ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా కనిపించే ఉంటుంది. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు అసలు? చాలా అంటే అలాంటి ఫస్ట్ మేకర్స్ మేము, అంటే అప్కమింగ్ మేకర్స్ కదా. అంటే ఇక్కడ కమర్షియాలిటీకి వచ్చేసరికి సార్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కమర్షియల్కి వచ్చేసరికి అదేమవుతుందంటే సబ్జెక్టు మన చేతుల్లో ఉండదు. సో ఇప్పుడు మీకు నేను సబ్జెక్ట్ చెప్తాను, అది చాయిస్ మీకు అవుతుంది. ఒక యాజ్ ఎ డైరెక్టర్ చాయిస్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది అది. సో అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ నేను నాలాగా వచ్చారు కాబట్టి నేను అది ఓపెన్గా చెప్తాను. సో సబ్జెక్టు నేను 2 తీసుకెళ్తాను, 3 తీసుకెళ్తాను. సో నేను కాకపోతే నా ప్లేస్లో ఇంకొకడు. సో ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి. అట్ ది సేమ్ టైం కమర్షియల్గా వెళ్ళేసరికి నాకు అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ సినిమా కమర్షియల్గా అంత ఇదేం రాలేదు. సో దానికి అదృష్టం ఏంటంటే దానికి అమెజాన్ ప్రైమ్ వెళ్ళిపోయింది, హిందీ వెళ్ళిపోయింది, అంత వెల్ సెటిల్గా బాగుంది అది. అయినా కానీ నేను థియేటర్లో దాని సక్సెస్ రేటు చూడలేకపోయానని ఒక బాధ ఉండేది నాకు. దాని తర్వాత మళ్ళీ నేను ఖచ్చితంగా ఈసారి థియేటర్లో హిట్ కొట్టాలి అనుకొని నానా ప్రయత్నాలు చేశాను. మళ్ళీ అనుకోకుండా నాకు ఈ మెర్సీ కిల్లింగ్ దొరికింది. కానీ ఇక్కడ ఏమొచ్చినాయి అనేది పక్కన పెడితే మా ప్రొడ్యూసర్స్ మాత్రం నాకు ఇప్పటికీ చాలా బాగా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు. మళ్ళీ చేద్దామనే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే మనకి అమౌంట్ అనేది అంటే కమర్షియాలిటీ అనేది ముఖ్యం కాదు, మనకంటూ ఒక గుర్తింపు కావాలి, మనకంటూ ఒక ప్లేస్మెంట్ ఉండాలి. సో 1 చేసి 2 చేసి మనం వెళ్ళొద్దు, ఖచ్చితంగా మన బ్యానర్ మీద సంవత్సరానికి 1 ఇయర్కి ఒక మూవీ చేయాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. సో ఇది వాళ్ళకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మిగిలింది అది వాళ్ళకి. నాకు కూడా ఇది అది నా లైఫ్ని ఇంకొక మెట్టుకి తీసుకెళ్ళింది. ఇది ఫస్ట్ ప్రొడక్షన్ మూవీ అయినా ప్రొడ్యూసర్స్ది, దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ అస్ ఆన్ సెట్స్. చాలా మంచిగా చూసుకున్నారు, ఏది కావాలన్నా ఏది లోటు లేకుండా చూసుకున్నారు. ఐ వుడ్ సే దట్. ఓకే. యా
అంటే ఇన్ని మూవీస్ కానీ సీరియల్స్ కానీ నువ్వు చేసిన తర్వాత అవార్డ్స్ ఎక్కడో వచ్చే ఉంటాయి, చిన్న చిన్నగా వచ్చే ఉంటుంది. కానీ అన్ని అవార్డ్స్లలో అలా నీకు బాగా బెస్ట్ అనిపించింది, గుడ్ మెమరీగా అనిపించింది ఇది ఇదే అంటావా? ఇది ఓకే, దీన్ని కాసేపు పక్కన పెడదాము. ఇది కాకుండా యాక్చువల్గా నాకు కోయిలమ్మ సీరియల్కి చాలా వచ్చాయి అన్న. లైక్ మేబీ 5 or 6 వచ్చాయి. మన మా టీవీ ఉత్సవాలు అవార్డ్స్ ఉంటాయి కదా, సో అవి ఐ ఫీల్ లైక్ ఎవ్రీ అవార్డ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. ఏ అవార్డ్కైనా దాని గుర్తింపు దానికి ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ దట్ పార్షియాలిటీ. కానీ ఫస్ట్ అవార్డ్ ఏది? ఫస్ట్ అవార్డ్ గోరంత దీపంకి జీ తెలుగులో వచ్చిందనమాట. ఎప్పుడు నేను 3.5 years ఉన్నప్పుడు. అది కూడా జీ తెలుగు అవార్డ్స్ ఆ ఇయర్ స్టార్ట్ చేశారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చింది అందులో కూడా. అయితే నీకు ఇవన్నీ కొత్త ఏం కాదు, కాకపోతే స్టేట్ అవార్డు రావడం ఇంకా స్పెషల్గా. అయితే అవార్డు టైంలో నీకు ఎలా అనిపించింది, ద స్పెషల్ మూమెంట్స్ ఏంటి అడిగినా కానీ కానీ ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ప్రతి అవార్డు కూడా ఇస్తూ ఉంటుంది, అలా ముందుకెళ్తూ ఉంటుంది. తన లైఫ్లో ఇది మర్చిపోలేని మెమొరీ. ఎందుకంటే బేబీ నుంచి హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు. అది కూడా మెర్సీ కిల్లింగ్తో. మెర్సీ కిల్లింగ్ అది నాకు చాలా, అంటే ఇంకా బేబీ చేయడానికి లేదు, ఇంకా ఇది లాస్ట్ బేబీ. దాటిపోయింది. కానీ ఇయర్ ఏదైతే ఈ మూవీస్కి అయితే ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో దిస్ ఈస్ అన్ స్పెషల్ థింగ్. ఇన్ని సంవత్సరాల తర్వాత అవార్డు రావడం కానీ, సో అలా తీసుకోవడం కానీ డిఫరెంట్గా అనిపించింది. మూవీస్ వాళ్ళు సెలక్షన్ కూడా నేను అన్ని మూవీస్ చూశాను, అన్ని వచ్చినాయన్నీ. కానీ చాలా బెటర్ సెలక్షన్ చేశారు సార్. నాకైతే చాలా వండర్ అనిపించింది. అది అందరికి ఆడియన్స్ అంత టైం తీసుకొని అన్ని మూవీస్ చూసి అన్ని సెలెక్ట్ చేసి ఇట్స్ రియల్లీ లెంతీ ప్రాసెస్ అన్నమాట. బట్ దట్ ఇస్ రియల్లీ గ్రేట్. ఇచ్చిన అన్ని సినిమాలు అన్ని క్యారెక్టర్స్ కూడా వండర్ఫుల్గా సెలెక్ట్ చేశారు. అందులో మేము ఉంటాం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఒకసారి మీరు చెప్పండి సార్, ఏంటంటే అరే మన మూవీకి అవార్డు వచ్చింది అని చెప్పగానే మీకు ఏమనిపించింది అసలు? నాకు ఎర్లీ మార్నింగ్ మా ప్రొడ్యూసర్ మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, రమణ నీకు మన ఫిల్మ్కి చైల్డ్ కేటగిరీలో అవార్డు వచ్చిందంట, నిజమేనా కనుక్కోను. నాకు ఒక 10 సెకండ్లు, ఒక 10 నిమిషాలు నేను మర్చిపోయా అసలు. మర్చిపోయి అసలు ఎవరికి ఫోన్ చేద్దాం అన్నా కూడా చేతులు కాలు ఆడట్లేదు. ఒకవేళ అది నిజమా కాదా, ఈ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. తర్వాత నేను సెన్సార్ ఒక సుధాకర్ గారు ఉన్నారు నాకు ఫ్రెండ్, ఆయనకు ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన లేదన్నా ఇంకా అలాంటి లిస్ట్ ఏం రాలేదు అన్నాడు. బా అని చెప్పేసి అక్కడ కొంచెం మళ్ళీ నిరుత్సాహపడ్డా. తర్వాత ఇంకా వేరే ఒక అతను ఫ్రెండ్కి ఫోన్ చేశా. 2 ఫోన్ చేయగానే కంగ్రాట్స్ బాయ్ అని చెప్పాడు. నాకేం అర్థం కాదు. తర్వాత లిస్ట్ పెట్టాడు. పెట్టిన తర్వాత దాంట్లో నా కంటితో చూసుకున్న తర్వాత అస్సలు అది ఒక అరగంట నేను మర్చిపోయా. అది వండర్ఫుల్. నేను అంటే మనం ఎక్కడి నుంచో వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్లో తెలియదు, మన వెనకాల ఎవరు లేరు, సినిమా మనం కూడా చేయగలము అన్న ఒక కాన్ఫిడెంట్ నాకు 100 రెట్లు అయిపోయింది. అసలు నాకు ఈ అవార్డు రావడంతో నేను డైరెక్టర్నే, సో నేను కూడా సాధించగలను అన్న ఒక కాన్ఫిడెంట్ నాకు ఇచ్చింది. సో నీ లైఫ్లో అనిపించుంటుంది కదా ఈ అవార్డు తీసుకున్న తర్వాత, అరే మనకు వచ్చింది, అరే ఇంకా బిగ్, ఐ హ్యావ్ టు ఎయిమ్ ద బిగ్ అని. మరి ఆ ఎయిమ్ బిగ్ ఏంటి? ఎయిమ్ బిగ్ అంటే ఇదే అన్న, హీరోయిన్గా ఒకవేళ అన్ని క్యారెక్టర్స్ చేయకపోయినా ఐ వాంట్ టు డూ అ రోల్ విచ్ పీపుల్ విల్ రిమెంబర్. ఓకే, అలా అంటే ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పు. లైక్ ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, ఆవిడెప్పుడు, కానీ మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా బాగా చేస్తే సావిత్రి గారు మళ్ళీ వచ్చారు అలా అంటాం. సో అలా నేను ఒకవేళ హీరోయిన్గా చేయకపోయినా నేను చేసే క్యారెక్టర్స్ కొన్ని రోజులకు గుర్తుపెట్టుకోవాలి జనాలు అని. ఐ వాంట్ టు నో వాట్ మై లిమిట్ ఇస్ యాక్టింగ్లో. ఓకే, అంటే అవార్డు అట్లేం లేదు కానీ గుర్తుండిపోయేలా ఉండాలి అని అనుకుంటాం అనమాట. ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ నిజంగా మెర్సీ కిల్లింగ్ అనే మూవీ కానీ సంబంధించి అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా కానీ అందరికి ఒక డిఫరెంట్ గుర్తింపు వచ్చి ఇప్పుడు అందరూ మళ్ళీ చూడడం అనేది కూడా మొదలు పెడతారు. ఇది ఎట్లుందంటే థియేటర్లో ఇప్పుడు రిలీజ్కి సినిమాలకు వచ్చి అందరూ చూస్తుంటారు. అప్పుడు రిలీజ్ అయినప్పుడు పెద్ద చూసింటారు, రిలీజ్కి మాత్రం ఒక కాన్సెప్ట్ లాగా పెద్ద సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మా టీంకి మాకు ఎంత గొప్ప సెలబ్రేషన్ అంటే,
మీ హెడ్ డ్రీమ్స్ వాళ్ళు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టడమే మాకు మేము రీచ్ అయ్యామనిపించింది నాకు ఖచ్చితంగా. మాకైతే నాకు ఎందుకంటే ఎప్పుడు మీ ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్ చూస్తాం, ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తుంటాం. నాకు ఒక డ్రీమ్ ఉండే, ఏంటి మనం అసలు వెళ్ళగలమా అనేది కూడా చాలా బలంగా ఉండేది నాకు. కానీ ఎందుకు మనం చాలామంది సెలబ్రిటీస్ చూస్తాం కదా మన ఛానల్లో. సో మీరు శ్రీధర్ పొద్దున్న ఫోన్ చేసి మా పిఆర్ఓ అన్న ఇట్లా ఐ డ్రీమ్ వాళ్ళు పిలిచారన్న, నువ్వు ఊకో ఐ డ్రీమ్ వాళ్ళు మనల్ని పిలవట్టేందన్న. కానీ గ్రేట్ సార్, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఈ బెస్ట్ ఆఫర్ మాకు ఇచ్చారు. సో మీ వల్ల కూడా మా సినిమా కొంచెం ఇంకా ప్రమోట్ అవుతుంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ తీయాలనే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ కావాలి మీ వల్ల కూడా. చాలా థ్యాంక్ యూ మీకు, మీ టీం అందరికీ. ఐ డ్రీమ్లో మీ డ్రీమ్ ఫిల్ చేసుకున్నారు, ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్లు ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా వేరే ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ అనేది గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. yes, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.